సెప్టెంబర్ నెల 10వ తేదీ పునీత తొలంతేనో నికోలస్ గారి పండుగ. పునీత తొలంతేనో నికోలస్ గారు వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రులకు దైవవరంగా జన్మించారు. చిన్ననాటి నుండే తన పవిత్రతను కాపాడుకుంటూ పునీత అగస్టిన్ సభలో చేరి విచారణకర్తలుగా అభాగ్యులను, నేరస్తులను పరామర్శించి స్వార్థను బోధించేవారు. వీరి సేవా దానధర్మాలు, సువార్త ప్రబోధములు ప్రజల కఠిన హృదయాలను మార్చి జ్ఞానస్నానాల ద్వారా వేలాది మందిని క్రీస్తు వైపుకు మరల్చారు. వీరు ఉత్తరించు స్థలములోని దిక్కులేని ఆత్మల నిత్య విశ్రాంతికై ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ దివ్య పూజల ద్వారా రోజుకు ఎన్నెన్నో దిక్కులేని ఆత్మలు విమోచింపబడి మోక్షానికి చేరుకున్నట్లు దైవ దర్శనాలు పొందేవారు. నిస్వార్థ సేవలందించిన వీరు పరమపదించగా వీరి మృతదేహాన్ని దేవాలయంలో భద్రపరచడం జరిగింది. శ్రీసభకు ఏదైనా ఆపద, అనర్థము సంభవించబోయేటప్పుడు ఆ పరిశుద్ధిని హస్తాల నుండి రక్తం ధారగా స్రవిస్తూ ఉండడం విజ్ఞాన శాస్త్రానికి అంతుపట్టని గొప్ప అద్భుతం. పునీత నికోలస్ గారా